వరుణుడు ఇచ్చిన వరం తన పాశములతో అనగా తాళ్లతో బంధించలేరని వరం ఇచ్చాడు. జలశక్తి ద్వారా హనుమంతుడిని ఆపడం అసాధ్యం. యమధర్మరాజు తన దండం హనుమంతుడిపై పనిచేయదని వరమిచ్చాడు. మరణం కూడా హనుమంతుడిని ఏమీ చేయలేదని, ఆయనకు అపారమైన ఆయుష్ ఉందని దీని అర్థం. అగ్నిదేవుడు తన జ్వాలాలు హనుమంతుడికి హానికరంగా ఉండవని వరమిచ్చాడు. అగ్నిహోత్రం కూడా హనుమంతుడికి ఏ హాని చేయలేదు. లంకా దహనం సమయంలో ఇది స్పష్టమైంది. సూర్యదేవుడు స్వయంగా సమస్త విద్యలను బోధిస్తానని హామీ ఇచ్చాడు. సూర్యదేవుడు సకల విద్యలకు అధిపతి. ఆయన ద్వారానే హనుమంతుడు సకల శాస్త్రాలను నేర్చుకొని జ్ఞానశీలి అయ్యాడు. శివుడు తన త్రిశూలంతో సంహరించనని వరమిచ్చాడు. శివుని అంతటి దైవం కూడా హనుమంతుడికి హాని చేయలేదని, ఆయన అజేయుడని దీని అర్థం. హనుమంతుని బాల్య అల్లర్లు ఇప్పుడు తెలుసుకుందాం. బాల్యంలో హనుమంతుడికి అపారమైన శక్తి ఉన్నప్పటికీ బుద్ధి పరిపూర్ణంగా లేకపోవడం వల్ల ఆయన కొన్ని అల్లరి చేష్టలు చేసేవారు. ఆయన నిష్కలమైన మనస్సుతో చేసిన పనులు కొన్నిసార్లు మునుల మానసిక శాంతిని భంగపరిచేది. హనుమాన్ బాల్యంలో చేసిన అల్లరి చేష్టలు: ఋషుల ఆశ్రమాల్లో వారి వస్త్రాలను చింపడం, యజ్ఞకుండాలను తలకిందులు చేయడం, ఋషులు సేకరించిన పండ్లను తినేయడం, వాయువేగంతో తిరుగుతూ ప్రకృతి శబ్దాన్ని ఉద్రిక్తం చేయడం, సూర్యుడిని పండు అనుకోని ఆకాశంలోకి దూకడం ఇది ఆయన అత్యంత ప్రసిద్ధి బాల్యక్రీడ. మునుల ఆందోళన, శాపం. హనుమంతుడి అల్లరి చేష్టలను చూసిన మునులు ఆందోళన చెందారు. ఈ బాలుడి అపారమైన బలం భవిష్యత్తులో లోక కళ్యాణానికి ఉపయోగపడుతుంది. కానీ ప్రస్తుతం ఈ శక్తి నియంత్రణ లేకుండా ఉంటే ప్రమాదం. ఈ శక్తిని ఈయన కొంతకాలం పాటు మరిచిపోవాలి అని భావించారట. అందుకే మునులు హనుమంతుడిపై ఒక శాపం విధించారు. నీవు నీ బలాన్ని మర్చిపోతావు. ఒక మహానుభావుడు నీ బలాన్ని గుర్తు చేసినప్పుడు మాత్రమే నీ శక్తి నీకు తిరిగి వస్తుంది అని. ఈ శాపం హనుమంతుడికి ఒక రక్షణ కవచంలా పనిచేసి ఆయన శక్తిని సరైన సమయం కోసం దాచి ఉంచింది. హనుమంతుని విద్యాభ్యాసం సూర్యుని వద్ద తదుపరి భాగంలో వస్తుంది తప్పకుండా.